హలో ఫ్రెండ్స్, అయితే మనం ఈ ట్రిప్ ఉజ్జయిన్కి పోతున్నాం అనమాట. అయితే మనం వచ్చేసి ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చేసినాం అనమాట. ట్రైన్ కూడా వచ్చేసింది, చూడవచ్చు మనం ఎంత రష్. ఫైనల్లీ అయితే మనం ట్రైన్ ఎక్కేసినాం ఫ్రెండ్స్. మనకి డైరెక్ట్ ట్రైన్ దొరకక మనం ఆల్టర్నేట్ భోపాల్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం భోపాల్కి రీచ్ అవుతున్నాం. ఫస్ట్ భోపాల్ నుంచి ఉజ్జయిన్కి రీచ్ అవుతాం ఫ్రెండ్స్. ఫైనల్ అయితే భోపాల్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మనం భోపాల్ నుంచి ఉజ్జయిన్కి వేరే ట్రైన్లో పోతున్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఫైనల్ అయితే మనం ఉజ్జయిన్ రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం ఇక్కడ హోటల్ తీసుకోవాలంటే డైరెక్ట్ హోటల్ అయితే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఘాట్ మీదకి వచ్చేసినాం, స్నానం చేసుకున్నాం అనేది. వచ్చేపై స్నానం చేసుకొని దర్శనంకి వెళ్దాం ఫ్రెండ్స్. అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు గుడి ఎలా ఉంటుందో. మన దారిలో ఫస్ట్ మనకి మహాకాల్ కారిడార్ ఉంటుంది. అక్కడ సీనరీ కూడా చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. ఇదిగోండి వినాయకుడి విగ్రహం, అన్ని విగ్రహాలు ఉంటాయి మనకి ఇక్కడ. కారిడార్ ఒక వేరే లాగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది, చూడొచ్చు మీరు కూడా. ఉజ్జయిన్ అంటే ఉజ్జయిన్ మహాకాల్ ఫ్రెండ్స్, ఇక చెప్తారు కదా, ఇక మహాకాల్ మొత్తం మహాకాల్ కా నగరి ఫ్రెండ్స్. ఇక ఉజ్జయిన్లో అయితే చూడండి ఏముండవు ఫ్రెండ్స్, అన్నీ చూడొచ్చు మీరు, అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. చూడండి సార్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇది చూసి ఇప్పుడైతే మనం టెంపుల్ లోపల ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఎంటర్ అయిపోయినాం టెంపుల్ లోపల అనుకోండి. మ్యాక్స్ కొంచెం వాకింగ్ ఉంటుంది అనమాట. ఒక 500 వరకు లైన్ ఉంటుంది. ఇప్పుడు లైన్ లేదు కాబట్టి కొంచెం మనం త్వరగా దర్శనానికి వెళ్ళిపోతున్నాం. సూన్ మనం దర్శనం చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అనమాట. వన్స్ ఒక్కసారి అయితే లైఫ్లో రండి ఫ్రెండ్స్, మీరు కూడా ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా ఎవరితో అయినా ఒక్కసారి అయితే వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చూడొచ్చు సీనరీ చాలా బాగుంటుంది గుడి అయితే. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు రష్ లేదని చెప్పి దర్శనం చాలా ఫ్రీగా అయిపోయినాయి, చాలా బాగా అయినాయి దర్శనం కూడా. చూడవచ్చు మీరు. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం. ఇంకొక 1-10 సెకండ్స్లో మనం దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్. రెడీగా ఉండండి అందరూ, దర్శనం చేసుకుంటాం మనం ఇప్పుడు. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఫ్రెండ్స్, జై మహాకాల్ ఫ్రెండ్స్. అందరూ 2 చేతులు పైకెత్తి జై మహాకాల్ అనండి ఫ్రెండ్స్, జై మహాకాల్. ఇప్పుడు మనం దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది, అది కూడా లింగమే. చూడొచ్చు మీరు. నైట్ వ్యూ ఇదనమాట. నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు రోడ్డు మీద అయితే చాలా ఖాళీ ఉంది. ఇప్పుడైతే మనము హారతి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట, హరసిద్ధి టెంపుల్ దగ్గరికి. అది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండాలి. మీరందరూ చేయాల్సిన విషయం ఏంటంటే నా తల మీద ఉన్నది కామెంట్ రూపంలో తెలపండి. స్టే ట్యూన్. ఓమేశ్వర ఘాట్కి మీకు స్వాగతం పార్ట్ 2.